అమెరికా యుద్ధంలో ఒక కీలకమైన పని ఉంది. బ్రిక్స్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఇలా క్రమంగా అన్ని దేశాలు కూడా డాలర్‌లెస్ ఎకానమీ వైపుకి వెళ్తున్న సందర్భంలో యుద్ధం సృష్టించింది. అది ఇజ్రాయెల్ చేస్తానన్న యుద్ధానికి సపోర్ట్ నిలిచి, ఇరాన్ మీద యుద్ధం బిగిన్ చేశాక ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి? సచ్చినట్టు డాలర్‌లోనే లావాదేవీలు జరుగుతాయి. తద్వారా అమెరికా డాలర్‌ని బలోపేతం చేసుకుంది. మొన్న మధ్యన బలహీనపడుతున్నటువంటి డాలర్ మళ్ళీ బలపడింది. ఇందుకోసమే యుద్ధం చేసింది. అమెరికా వ్యూహం అది. ఇదే సందర్భంలో రష్యాకి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పటినుంచినో దెబ్బతింటున్నటువంటిది. అటు పౌండ్లు ఒక ఒక దేశాన్ని అయితే, రూబెల్స్ ఒక దేశాన్ని అయితే, ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో రష్యాకి సంబంధించినటువంటి అమౌంట్ వచ్చేటప్పటికి చాలా రోజుల నుంచి బలహీనపడతా వచ్చింది. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత బలపడింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ తర్వాత మరింత బలపడింది అన్నటువంటిది అంతర్జాతీయ ఆర్థిక నివేదికలు చెప్తున్న లెక్క.